ఎదుగుదలకు మంచిది. శరీరానికి బాగా విశ్రాంతి ఇస్తుంది. కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హలాసనం. రోజు హలాసనాన్ని వేయడం వలన బద్ధకం, సోమరితనానికి దూరం అవ్వచ్చు. శరీర ఆకృతిని ఆకర్షణీయంగా ఉండేటట్టు సహాయపడుతుంది. అంతేకాదు, క్రమం తప్పకుండా హలాసనాన్ని వేయడం వలన కాస్తంత ఎత్తు కూడా పెరిగే అవకాశం ఉంది. నడుము నాజుకుగా తయారవుతుంది. మొదల భాగం తగ్గి చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటారు. సేతుబంధాసనం. సేతుబంధాసనం. బ్యాక్ మజిల్స్ బలంగా తయారవుతాయి. ఛాతీ, మెడ, వెన్నెముక బాగా స్ట్రెచ్ అవుతాయి. థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. సర్వాంగాసనం. సర్వాంగాసనం మొత్తం శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడంలో గొప్పది. ఎందుకంటే మరింత రక్తంతో మెదడును పోషిస్తుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఆసనం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే ఇది ఒకరి వెన్నెముకకు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మీరు సరైన టెక్నిక్తో క్రమం తప్పకుండా చేస్తే వెన్నునొప్పిని కూడా నయం చేయవచ్చు. చక్రాసనం. చక్రాసనం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ మీరు మీ వృద్ధాప్యాన్ని ఆపడానికి, యవ్వనాన్ని కొనసాగించాలనుకుంటే ఈ చక్రాసన యోగాను అభ్యసించాలి. పూర్ణ భుజంగాసనం. పూర్ణ భుజంగాసనం. భుజంగాసనం మీ పట్ట సన్నగా అవ్వాలి అంటే ప్రతిరోజు ఈ పూర్ణ భుజంగాసనం చేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు భాగాలు కరగడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడతాయి. ధనురాసనం. శరీరంలోని అన్ని రకాల కీళ్ళ జాయింట్లు బలోపేతమవుతాయి. పొట్ట, నడుము భాగంలోని కొవ్వును కరిగిస్తుంది. సుఖాసనం. మనసుకి ప్రశాంతతనిస్తుంది. శరీర కదలిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. పశ్చిమోత్తానాసనం. పశ్చిమోత్తానాసనం సులభంగా బరువు తగ్గించే సమర్థవంతమైన యోగాసనం. అలాగే దీన్ని ఫార్వర్డ్ బెండ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగా భంగిమ ఉదరంలో పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది. వజ్రాసనం. తిన్న తర్వాత 15 నిమిషాల పాటు వజ్రాసనం చేస్తే శరీరంలో మెటబాలిజం పెరిగి పొత్తి కడుపులో కొవ్వు తగ్గుతుంది. ఊబకాయం తగ్గుతుంది. ఎసిడిటీ నుండి ఉపశమనం, ఆహారంలోని పోషకాలు సరిగ్గా గ్రహించేలా చేస్తుంది. సుప్త వజ్రాసనం. వెన్నెముక మరియు తుంటి యొక్క వ్యస్తతను పెంచుతుంది మరియు తొడకండరాలను సాగదీస్తుంది. ఊపిరితిత్తులను బలపరుస్తుంది. బద్ధకోణాసనం. బద్ధకోణాసనం. బద్ధకోణాసనం వేయడం ద్వారా నీరసం తగ్గుతుంది. తరచూ నీరసంతో ఇబ్బంది పడేవాళ్ళు ప్రతిరోజు ఉదయం ఈ ఆసనం వేయడం ద్వారా చాలా మంచి ఉపశమనం ఉంటుంది. పద్మాసనం. ఈ ఆసనం వేయడం ద్వారా ఉదర కండరాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ ఆసనంలో తొడ కండరాలకు రక్త ప్రసరణ తగ్గి